హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒకసారి కొత్త రెసిపీ నేర్చుకుందాం అనమాట. దానికన్నా ముందు ఏంటి అంటే నా వీడియోని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్టుంటే పక్కనే ఉన్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ ప్రెస్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకు అంటే నేను ఏది అప్లోడ్ చేసినా కూడా వెంటనే విత్ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తుంది అనమాట. అది హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒకసారి కొత్త రెసిపీ నేర్చుకుందాం అనమాట. అది అందరికీ తెలుసో లేదో నాకైతే తెలీదు. నాకైతే బాగా తెలుసు, నేను మా ఇంట్లో బాగా తయారు చేస్తాను కూడా. అది అమరాంతర్ లీవ్స్ కడి. కడి అంటే మజ్జిగ పులుసు. అమరాంతర్ లీవ్స్తో చేస్తుంది ఏంటి అనుకుంటున్నారేమో. కాదండి, కొత్తగా ట్రెండీగా చాలా బాగుంటుంది. ఇంక రెసిపీలోకి వెళ్దాం పదండి. మనం ఇప్పుడు అమరాంతర్ లీవ్స్తో కడి చేసుకోబోతున్నాం కదా, మజ్జిగ పులుసు. అది ఎలా తయారు చేద్దామో చూద్దామో. ఇది ఎక్కువగా ఆంధ్రాలో దొరుకుతుంది. ఇలా ఉందని తోటకూర అంటారు కదా, అది ఇది. నేను ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం తోటకూరతో పెరుగు పచ్చడి చేస్తున్నాం కదా, మజ్జిగ పులుసు. దాన్ని ఎలా చేసుకోవాలంటే ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఆయిల్స్ చాలా తక్కువ పడతాను, మీ అందరికీ తెలుసు కదా. ఇది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత దీనికి ట్యాంపర్ వేసుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిపోయిందన్నమాట. దీంట్లో కొంచెం మనం ఫెనుగ్రీక్ సీడ్స్ వేసుకుంటాము. అలాగే కొంచెం మస్టర్డ్ సీడ్స్, అలాగే కొంచెం క్యూమిన్ సీడ్స్. నేను ఒక రెడ్ చిల్లీ తీసుకొని వీటిని ఇలా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తోటకూర వేసుకుందాము. అవి వేగిపోయాయి కదా, ఇప్పుడు నేను తోటకూర వేస్తున్నాను ఇందులో. అది కడలతో సహా వేసుకోవాలన్నమాట. లేత కడలు అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది అది. ఇప్పుడు ఏంటంటే నేను గ్రీన్ చిల్లీస్ జింజర్ పేస్ట్ చేసుకున్నాను, అది కూడా వేస్తున్నాను అనమాట. మనం దీనికి సపరేట్ కారం యాడ్ చేయకూడదు. రెడ్ చిల్లీస్ వేసాము, గ్రీన్ చిల్లీస్ వేసాము, అలాగే జింజర్ కూడా వేసాము కాబట్టి ఇదే కారం సరిపోతుంది. అలాగే కొంచెం పించ్ టర్మరిక్ పౌడర్. ఇది తొందరగా మగ్గిపోవాలంటే మనం ఏం చేయాలి, ఇందులో సాల్ట్ వేయట్లేదు కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకుందాం అనమాట. అప్పుడు తొందరగా మగ్గిపోతుంది. ఇది మనకి బాగా ఫ్రై అయిపోయింది, బాగా మెత్తగా కూడా అయిపోయింది. చూడండి, చెక్ చేస్తాను. చూసారు కదా, ఈ కాడలు మెత్తగా అయిపోయాయి. ఇవి కొంచెం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత మనం పెరుగులో వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు కర్డ్ తీసుకున్నాను. దీన్ని తీసేసుకొని ఇందులో గడ్డలు గడ్డలు లేకుండా మెత్తగా చేసుకోవాలన్నమాట విసుకుతో. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో కదా. మనం మీరు గమనించినట్టయితే ఫస్ట్ నుంచి మనం సాల్ట్ వేయలేదు, ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇది యాజ్ పర్ టేస్ట్ కదా. మనం ఇందాక ఫ్రై చేసుకున్న తోటకూర కూడా ఇందులో మిక్స్ చేసేది అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. ఈ సమ్మర్లో ఇలా చల్లగా కూల్గా ఎంత బాగుంటుందో తోటకూరతో కడి చేసుకుని టేస్ట్ చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది. ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లో తీసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, మన తోటకూరతో మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. అమరాంతర్ లీవ్స్ కడి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నుంచి మీకు సరికొత్త రెసిపీ ఏదైనా కావాలి అంటే మాత్రం కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేస్తాను.